ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి వారంలో ఒక రోజు నాడు దేవునికి సమర్పించుకుని అనేకమైన ప్రాంతాల్లో, అనేకమైన పట్టణాల్లో, అనేకమైన గ్రామాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం. మా కోసం ప్రార్థన చేయండి, బలపరచండి. దేవుడు తన సన్నిధి కాంతి తోడించులాగను అనేక మంది గొప్ప మాట చేత తాకబడి ఆయన కృపలో నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాం. మంచి మధ్యాహ్న కాల సమయంలో మీ దగ్గరకు వచ్చాం. ఎందుకనగా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువుని గూర్చి తెలియపరచడానికి. అదేమనగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని సందర్భంలో ఆ మహిమను మానవులకు ఇవ్వడానికి, అందుకు అర్థంగా ఉన్నటువంటి ఆ పాపాన్ని తీసివేయడానికి పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు అవసరమైన సందర్భంలో పాపము లేని పరిశుద్ధుడుగా పాపులందరి మానవుల పాప పరిహారార్థ నిమిత్తము ఈ లోకానికి వచ్చి పాపులందరి పాప పరిహారార్థ నిమిత్తము సిలువ వేయబడి రక్తం గాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేపబడిన వాడు యేసు క్రీస్తు ప్రభువారండి. ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారా సమస్త మానవాళి పాపాలకు విడుదల విమోచన దొరుకుతుందండి. పాపాల నుంచి విడుదల పొందిన వారి యొక్క ఆత్మ పరిశుద్ధ దేవుడు ఉండేటటువంటి మోక్షానికి చేరుతూ ఉందండి. పాపములతో ఉండి చనిపోయిన వారి యొక్క ఆత్మ పాపులు ఉండే స్థలం నిత్య నరకం అగ్ని గంధకాలతో మండే గుండానికి పోతుందండి. అక్కడ భయంకరమైనటువంటి వేదన, భయంకరమైనటువంటి రోదన, ఏడుపు, నిట్టూర్పు, కేకలు. ఆ స్థలం నుంచి తప్పించేవాడు, రక్షించేవాడు ఎవరు ఉండరండి. ఎంతకాలం అంటే యుగాలు, తరతరాలు. మరి ఆ స్థలానికి పోకుండా ఉండాలంటే చేయవలసిన పని మనలో ఉన్న పాపాన్ని నివృత్తి చేసుకోవాలి. అదే రీతిగా అనగా యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో కార్చిన రక్తం ద్వారా అది ఎలా దొరుకుతుందనగా చిన్న ప్రార్థన ద్వారా, హృదయపూర్వకమైన ప్రార్థన ద్వారా. అదేమని అనగా యేసు ప్రభువారు నేను పాపిని, నువ్వు నా కొరకు సిలువలో చేసిన త్యాగము, కార్చిన రక్తము, పెట్టిన ప్రాణము, సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా పాపాన్ని పరిహారం చెల్లించండి, నన్ను మీ బిడ్డగా స్వీకరించండి, మోక్షరాజ్య వారసులుగా చేయండి, నా జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది దయచేయండి అని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే చాలండి. ఎంత ఘోర భయంకరమైన పాపమైనా కానీ యేసు దేవుడు సిలువలో కార్చిన రక్తం ద్వారా ప్రతి పాపాన్ని కడుగుతాడు, పరిశుద్ధులుగా చేస్తాడు, నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు, శాంతి, సమాధానం, నెమ్మదిస్తాడు, అనారోగ్యాల నుంచి, వ్యాధుల నుంచి విడిపిస్తాడు, నిత్యానందము, నిత్య సంతోషము, పరలోక రాజ్య భాగ్యాన్ని ఇస్తాడు. మరి ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోండి, ఆయన ఇచ్చే మోక్షాన్ని పొందుకోండి, నిత్య నరకం నుండి తప్పించబడాలని కోరుకుంటూ ఈ మాటలు మీకు తెలియచేస్తూ మాటలు ముగిస్తా ఉన్నాం. యేసు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక.